ఎస్ ఓకేనండి. సో ఇప్పుడు గెస్టాల్ట్ వాదం కిందికి వచ్చేటటువంటి సిద్ధాంతాలు. గెస్టాల్ట్ वाद के अंतर्गत आने वाले सिद्धांत दो है. ఎన్ని ఉన్నాయండి? రెండు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటండి? ఎస్ सूझ व अंतर्दृष्टि सिद्धांत. सूझ व अंतर्दृष्टि सिद्धांत. మరి రెండవది ఏంటండి? ఎస్ ప్రత్యక్ష అధిగమ సిద్ధాంత. ప్రత్యక్ష అధిగమ సిద్ధాంత. ఓకేనా? సో ఈ రెండు కూడా గెస్టాల్ట్ వాదం కిందికి వచ్చేటటువంటి రెండు సిద్ధాంతాలు. సో ఇందులో నేను ఓకే మొదటి దాన్ని తీసుకుంటున్నాను. సూజ్ అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోహెలర్. ప్రత్యక్ష అధిగమ సిద్ధాంతాన్ని అయితే కోఫ్కా. ఓకే, సో నేను మొదటగా తీసుకుంటున్నటువంటి సిద్ధాంతము సూజ్ అంతర్దృష్టి సిద్ధాంతం అండి. ఏ సిద్ధాంతము? సూజ్ వ అంతర్దృష్టి సిద్ధాంతం. దీన్ని ఇన్సైట్ థియరీ అని అంటారు. ఇన్సైట్ థియరీ అని అంటారు. మరి అసలు సూజ్ అంటే ఏంటి, అంతర్దృష్టి అంటే ఏంటి అనేటటువంటిది చూద్దామండి. మొదటిగా దీని యొక్క ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. సూజ్ అంతర్దృష్టికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకే, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ప్రవర్తక్ ఎవరండి? కోహెలర్. ఏ దేశం వాడు? జర్మనీ. మరి తర్వాత ఇది అంతర్దృష్టి అనేటటువంటిది రెండు పదాల కలయికతో ఏర్పడింది. అంతర్ ప్లస్ దృష్టి అనే రెండు పదాల కలయికలతో ఏర్పడింది. మరి ఈ రెండు కలిసి అంతర్దృష్టి ఏర్పడింది కదా. దీనికి అర్థం భిన్న వస్తుओं के बीच में. ఓకేనా? भिन्न वस्तुओं के बीच में परस्पर संबंध स्थापित करके देखना. రకరకాల వస్తువుల మధ్య సంబంధాన్ని కలుపుకొని ఒకేలాగా చూడడం. దీనికి అర్థం భిన్న वस्तुओं के बीच में वस्तुओं के बीच में परस्पर संबंध देखना. సంబంధాలను చూడడమే అంతర దృష్టి. అంతర్ అంటే మధ్య అని అర్థం. విభిన్న వస్తువుల మధ్య. సో సంబంధాన్ని కలుపుకొని దృష్టి అంటే చూడడం. మరి అంతర్దృష్టి సిద్ధాంతానికి మూలమైనటువంటి వాదం ఏ వాదం అండి? ఇది ఏ వాదంలోకి వచ్చేసేటటువంటి సిద్ధాంతం? గెస్టాల్ట్ వాదము. గెస్టాల్ట్ వాదము. ओके, इसका मूल कौन सा वाद है? గెస్టాల్ట్ వాద है. నెక్స్ట్ మరి దీని కిందికి అంతర్దృష్టి అనేటటువంటి ఈ విభాగంలో ప్రధానంగా 4 కార్యక్రమాలు క్రమంగా జరుగుతాయండి. ఆ 4 కార్యక్రమాలను సోపానాల ప్రకారంగా గుర్తుంచుకోవాలి. మీరు ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అంతర్దృష్టికే అంతర్గత్ ఈ ప్రక్రియలో 4 ఉప ప్రక్రియలు వస్తాయి. 4 ఉప ప్రక్రియలు క్రమశః ఆతే హై. అందులో నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ది ఏకాగ్రత అంటే ఒక వస్తువుని చూడడం, ఒక వస్తువు పైన దృష్టి నిలపడం. ఓకేనా? సో ఏకాగ్రత ఫస్ట్ది. రెండవది అవధాన్. ఓకేనా? అవధాన్ అంటే దృష్టితో పాటు మనసుని కూడా నిలపడము, చూసి ఫీల్ అవ్వడము. ఓకే, దృష్టి ఫీల్ రెండూ ఉండాలి. ఇక్కడ ఓన్లీ దృష్టి మాత్రమే ఉంటుందండి. దృష్టి రఖన. అవధాన్లో దృష్టి ప్లస్ మన్ ఈ రెండు కలిపి పెట్టడాన్ని అవధానం అంటారు. తర్వాత మూడవది ప్రత్యక్షీకరణ్
ఓకే, ప్రత్యక్షీకరణ్ ఇక్కడేమొస్తుందంటే దృష్టి నిలపాలి, మనసు నిలపాలి, విచార్ ఆలోచన చెయ్యాలి. అంటే కళ్ళు, మనసు, మస్తిష్కం 3 కలిపితేనే, ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాం ప్రత్యక్షీకరణ దగ్గర. సో ప్రత్యక్షీకరణ మే దృష్టి, మన్, విచార్ तीनों में आते हैं. నెక్స్ట్ మరి 4వది చాలా ఇంపార్టెంట్ అండి. 4వది చాలా ఇంపార్టెంట్, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అధిగమ సిద్ధాంతాలు అంటే ఈ అంతర్దృష్టి సిద్ధాంతాల్లో అత్యధిక ప్రయారిటీ ఇవ్వబడినటువంటిది ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. సో మరి దీని గురించి ఏం జరుగుతుంది, అసలు ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి అనేది ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. పాత విషయాలకు కొత్త విషయాలను జోడించి వ్యవస్థీకరించడాన్ని ప్రత్యక్ష పునర్వ్यवस्थीकरण అని అంటారు. పూర్వ అనుభవం से నయే అనుభవ్ మిలాకర్ వ్యవస్థిత్ కరణ. పాత కొత్తల కలయికనే ప్రత్యక్ష పునర్వ్यवस्थीकरण అని అంటారు. పూర్వ అనుభవం से నయే అనుభవ్ మిలాన జత చేయుట అనేది గుర్తుపెట్టుకోండి చాలు. ప్రత్యక్ష పునర్ అంటే పాతవి మళ్ళీ ఒకసారి తెచ్చి, వ్యవస్థీకరణ అంటే సో జత చేయడం. ప్రత్యక్షము అంటే ప్రస్తుతం ఉన్నటువంటివి కొత్త జ్ఞానం, పునర్ అంటే పాతవి, వ్యవస్థీకరణం అంటే జత కలపడం. ఓకే, పాత కొత్తలను జత కలపడమే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. ఈ 4 సోపానాల తర్వాతనే ఏమొస్తుందంటే అంతర్దృష్టి అనేటటువంటిది వస్తుందండి. పాత కొత్త కలయిక తర్వాత తటాలున విద్యుత్లాగా రెప్పపాటులో అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఒక ఐడియా రావడం, ఒక ఆలోచన రావడం, ఒక మెరుపు లాంటి ఆలోచన రావడాన్ని అంతర్దృష్టి అని అంటారు. బిజలీ కీ తరహ్ సోచ్ ఉత్పన్న హోనా, ఒక మెరుపు లాంటి ఉపాయం తట్టడాన్ని అంతర్దృష్టి అని అంటారండి. ఓకే, సో కాబట్టి మొత్తానికి అంతర్దృష్టి కింద మొత్తానికి ఎన్ని సోపానాలు ఫాలో అయితే అంతర్దృష్టి ఏర్పడుతుంది? తటాలున ఒక ఐడియా వస్తుందంటే ఫస్ట్ చూడాలి ఒక విషయాన్ని, తర్వాత దాన్ని ఫీల్ అవ్వాలి అంటే మనసు, ఫీల్ అయిన తర్వాత ప్రత్యక్షీకరణ, దాని గురించి ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ, పాత వాటిని కొత్త వాటిని కలపాలి, కలిపిన తర్వాత ఆ రెండింటిలో నుండి ఒక కొత్త నూతనమైనటువంటి ఐడియా మెరుపులాగా హఠాత్తుగా అచానక్ అకస్మాత్తుగా రెప్పపాటులో పిడుగులాగా వస్తుందండి. అది అనుకోకుండా స్లోగా వచ్చేది కాదు, ఉన్నట్టుండి తట్టడం. సో ఆ రకంగా తట్టితేనే దాన్ని ఏమంటామంటే అంతర్దృష్టి అని అంటారు. ఎస్, దీనికి సంబంధించి కొన్ని సినిమా ఉదాహరణల్ని చూద్దామండి. ప్రధానంగా మనం చెప్పుకునేటటువంటి ఉదాహరణలు సినిమా ఉదాహరణలు చెబుతాను చూడండి. అంతర్దృష్టి ఏ విధంగా వస్తుంది అనేటటువంటిది సినిమా ఉదాహరణలు. నెంబర్ 1 ఫస్ట్ ఉదాహరణ మనం దేని గురించి చెప్పుకోవచ్చు అంటే కనుక బాహుబలి. ఓకే, బాహుబలి 1లో, బాహుబలి 2లో. ఎస్, మొదటగా చూద్దామండి బాహుబలి 1లో ఏం జరుగుతుంది. అందరూ పాపం బాహుబలికి సరైన ఆయుధాలు ఇవ్వలేదు, ఓన్లీ పెద్ద పెద్ద గుండ్రాళ్ళు ఇచ్చేసినాడు, అది సామూహికంగా యుద్ధం చేసేటప్పుడు ఏం పనికిరావు, కేవలం కోటగోడలను బద్దగొట్టడానికి మాత్రమే ఆ గుండ్రాళ్ళు ఉపయోగపడతాయి అని అందరూ బాధపడిపోతూ ఉంటారు, కట్టప్పతో సహా అందరూ కూడా. అప్పుడు బాహుబలికి ఉన్నట్టుండి తటాలున ఒక ఐడియా వస్తుంది, నాకు గుండ్రాళ్ళు ఇచ్చినాడు, అవి ఉన్నాయి, విసిరేటటువంటి యంత్రాలు ఉన్నాయి, ఇంకా మనకి అక్కడ శత్రువులు గుంపులు గుంపులుగా వస్తారు. ఓకే, మన దగ్గర డేరాలు ఉన్నాయి, డేరాలంతా క్లాత్తో తయారు చేయబడ్డాయి. ఈ క్లాత్నంతా తీసి ఒకే పెద్ద క్లాత్గా తయారు చేసి ఈ యొక్క గుండ్రాళ్ళకి 4 చివరగా 4 కట్టేసి విసిరే యంత్రాలతో విసిరేసి నేను ఒక బాణానికి
ముందు వైపున ఒక అగ్నిని ఓకే ఒక నిప్పుని పెట్టేసి అది వెళ్ళేటప్పుడు కొట్టాననుకో అది కాలుతుంది, కాలుకుంటూ వెళ్ళిపోయి ఆ రాక్షసుల పైన ఆ కాలకేయుల పైన పడుతుంది, వాళ్ళు చనిపోతారు. చూడండి ఎన్ని మైండ్లోకి వచ్చాయి. అది ఉన్నట్టుండి షార్ప్ లాగా వచ్చేసి ఉంటుంది. ఎవరికి? బాహుబలికి. సినిమాలో అయితే బాహుబలికి వచ్చింది, ఒరిజినల్గా అయితే రాజమౌళికి వచ్చి ఉంటుందండి. చూడండి ఎన్ని విషయాలను చూశాడు. రాళ్ళను చూశాడు, అంటే లావుగా రౌండ్గా ఉంటాయి కదండి విసిరేసే రాళ్ళు, సో వాటిని. మరి తర్వాత విసిరేసే యంత్రాన్ని గుర్తించుకున్నాడు, తర్వాత క్లాత్ని గుర్తించుకున్నాడు, తర్వాత తనకు బాణం వేసేటటువంటి బాణాన్ని గుర్తించుకున్నాడు, ఎదురుగా శత్రువుల రాకను గుర్తించుకున్నాడు. వీటన్నింటినీ ఒక్కసారిగా అన్నింటినీ కలిపి ఊహించుకున్నాడా, విడివిడిగా చూసుకున్నాడా? కలిపే చూసుకున్నాడండి. ఆ రకంగానే అతనికి ఆ ఐడియా తటాలున ఇమ్మీడియట్గా అకస్మాత్తుగా వచ్చి ఉంటుంది. ఓకే, సో కాబట్టి మొదటి ఐడియా రెడ్ క్లాత్ ఐడియా అండి. రెడ్ క్లాత్ ఐడియా, అది కూడా దానికి మరి కిరోసిన్ పూసాడండి. దానికి కూడా వాళ్ళు రాక్షసులు ఇలాగ స్మెల్ చూస్తారు కదా, కిరోసిన్ పూయకపోతే అది మళ్ళీ వెలగదు, అది కాలదు, అది మండదు. ఓకేనా? కిరోసిన్ పూసినటువంటి గుడ్డలను సో గాలిలోకి ఎగిరించేసి వాటిపైన బాణంతో కొట్టేశాడు. అదండి బాహుబలి అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ఉపయోగించాడు. నెక్స్ట్ బాహుబలి 2లో చూద్దామండి. బాహుబలి 2లో పాపం చిన్న బాహుబలి వాళ్ళ అమ్మను రాణా తీసుకొని వెళ్ళిపోతాడు రథంలో లాస్ట్ క్లైమాక్స్లో. ఓకే, సో క్లైమాక్స్లో రథంలో బలవంతంగా వేసుకొని వాళ్ళమ్మ తలపైన కాళ్ళు పెట్టేసి చూపించుకుంటూ వెళ్ళిపోతాడు. బాహుబలి కూడా పరిగెడితే అక్కడ వాడు వెళ్ళేటప్పటికల్లా డోర్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, డోర్ క్లోజ్ అయిపోయి కింద పడిపోతాడు. అప్పుడు కట్టప్ప వచ్చేసి నువ్వు మామూలులాగా కాదు, పెద్ద బాహుబలిలాగా ఆలోచించు అంటానే సో ఇక్కడికి వచ్చి ఇలాగ చూస్తాడు. తాటి చెట్లు కనిపిస్తాయండి. తాటి చెట్లు కనిపిస్తానే అతనికి వచ్చిన తటాలున మెరుపులాగా హఠాత్తుగా వచ్చినటువంటి ఐడియా ఏంటండి? ఎస్, తాటి చెట్లను మనం గోళీకాయలు ఆడినట్టుగా ఆడుకున్నాడండి. గోళీకాయలు గుర్తుకొచ్చుంటాయి. గోళీలను ఏ విధంగా అయితే మనం వేలు సహాయంతో ఇలాగా విసిరేస్తామో తాటి చెట్లకి తాడుని కట్టి వాటి వెనక్కి లాగి అక్కడికి కొంతమంది సైనికుల్ని ఎక్కించి విసిరి కొడితే సైనికులు వెళ్ళేసి కోటగోడ మీద పడతారు. ఏదో ప్రస్తుతానికి ఆ ఐడియా వర్కౌట్ అయింది. ఓకే, ఆ రకంగా అన్ని తాటి చెట్లకి దారాలు కట్టడం, తాళ్ళు కట్టడం, వాటి మొనల పైన సైనికుల్ని నింపడం, సైనికులంతా కూడా కోటగోడలపైకి వెళ్ళడం, దూకడం, వాళ్ళకు కూడా దెబ్బలు తగలకోకుండా ఆ యొక్క డాలును ఆ యొక్క కవచాన్ని ఇలాగా అడ్డం పెట్టుకోవడం, ఈ రకంగా చేసింది. ఇది కూడా ఐడియా అండి, తటాలున వచ్చినటువంటి ఐడియా. సో బాహుబలి 2కి వచ్చింది అది. మళ్ళీ ఇంకొక పెద్ద బాహుబలికి ఇంకొక ఐడియా కూడా వస్తుందండి. ఎప్పుడు? రాజ్య బహిష్కరణ చేసిన తర్వాత పాపం ఒక అడవిలో బతుకుతూ ఉంటాడు. పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నీళ్లను మోసుకోలేక ఎక్కడో లోయలో కింద పడిపోయి ఉంటాయి నీళ్ళు. సో ఆ లోయ నుండి నిచ్చెనేసి ఒకరినొకరు చాలా శ్రమపడి నీళ్లను పొందుతూ ఉంటారు. బాహుబలికి ఒక ఐడియా వస్తుంది, ఇలాగ పట్టుకొని ఉంటాడు. తాటి చెట్టును చూడగానే ఐడియా వచ్చేస్తుంది. వెంటనే వెదురుతో ఒక బుట్టను తయారు చేసి 2 తాటి చెట్ల మధ్య ఊయలలాగా దించేసి తాటి చెట్లను బాగా లాగి దాని లోపలికి బుట్టను వదులుతాడు. లోయ లోపలికి, నీటి లోపలికి వదిలి ఉన్నట్టుండి ఒక్కసారిగా వదిలేస్తే ఈ బుట్ట మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్ళేసి బుట్టలోని నీరంతా వాళ్ళ పైన పడిపోతుంది. అలాగా వాళ్ళకి ఏమంటాం మనం ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటున్నాం కదండి. ఓకే, సో పంపింగ్ చేయడం అనేది అప్పట్లో బాహుబలి ఆ రకంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేశాడనమాట. చూడండి, ఇది కూడా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఐడియా. తన సమస్యను పరిష్కరించుకోవడానికి అకస్మాత్తుగా వచ్చినటువంటి ఉపాయం. పరిస్థితులన్నింటినీ చూశాడు. 2 తాటి చెట్లు ఉన్నాయి, బుట్టలు అల్లడం వీళ్ళకి తెలుసు, లోపల లోయలో నీరుంది. సో వాటికి తాళ్ళు వేసేసి గట్టిగా లాగి ఒక్కసారిగా వదిలితే లోయలో ఉన్న నీరన్నీ బుట్ట ద్వారా బయటికి వచ్చి పడతాయి అని చెప్పేసి అనుకున్నాడండి. సో ఇది బాహుబలిలో ఉన్నటువంటి అంతర్దృష్టి సిద్ధాంత, అంతర్దృష్టి అధిగం. మనం ఇంకా కూడా కొన్ని ఉదాహరణల్ని చూడొచ్చండి. ఏం చూడొచ్చు అనేటటువంటిది. ఓకే, సో ఇంకా ఇలాంటివి మనకి సినిమాల పరంగా చూస్తే చాలా ప్రతి ఒక్క హీరో అనేటటువంటి వాడు ప్రతి ఒక్కడు అంతర్దృష్టి సిద్ధాంతాన్ని అవలంబించేవాడే కానీ ఎవడు తారనాయక
కుక్కలాగా ప్రయాసేవం త్రుటి సిద్ధాంతాన్ని అవలంబించేవాడంటూ ఎవడూ లేడండి. అందుకే మనం బాగా సినిమాలలో అంతర్దృష్టి సిద్ధాంతం బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా కూడా చూడండి, జులాయి సినిమా ఉంది కదండి అల్లు అర్జున్లో. సో వాడు ఏం చేస్తాడు, లాస్ట్లో ఈ రకంగా బ్యాంకు నుండి కొల్లగొట్టినటువంటి ఆ ట్రక్ వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, పోర్ట్ వరకు వెళ్ళిపోతూ ఉంటే ఎవడెవడు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉంటారు అన్నటువంటిది ప్రత్యక్షీకరణం చేసుకున్నాడు. ఎవడు, మన జులాయి చేసుకొని ఒక చోట గంట వాయించి స్కూల్ పిల్లల్ని బయటికి రప్పించేసి అక్కడ బ్లాక్ చేసేసాడు. ఇంకొక చోట వర్షం పడుతున్నటువంటి ఇంటిమేషన్ ఇప్పించేసి అక్కడి నుండి బ్లాక్ చేయించేశాడు. ఈ రకంగా అంతా మొత్తం తిప్పుతూ లాస్ట్కి ఏ బ్యాంకునైతే కొల్లగొట్టారో ఆ బ్యాంక్ దగ్గరికే వచ్చి ఆపేస్తాడు. చూడండి, ఐడియా తటాలున వచ్చేసింది. అక్కడ వాడున్నాడు, వాని ద్వారా అవుతుంది, ఇక్కడ వీడున్నారు. అనేక వస్తువులను ఒక సమూహంగా చూశాడండి, విడివిడిగా చూడలేదు. చూశాడు కాబట్టి అన్నింటినీ బ్లాక్ చేసేసి తీరా బ్యాంక్ దగ్గరికి వచ్చేసి ఆగేలాగా చేశాడు. ఇదండి, ఓకేనా? సో మరి ఇంకా కూడా మనం చూసినట్లయితే ఇంతమందిని చూసి మహేష్ బాబుని చూసుకోకపోతే ఎలాగండి? మనం సరిలేరు నీకెవరు సినిమాలో కూడా మహేష్ బాబు అంతర్దృష్టి సిద్ధాంతాన్ని వాడతాడండి. ఎలాగా? పాపం పక్కన ఉన్నటువంటి ఈ సుబ్బరాజు ఉంటాడండి, ఎవరు, విలన్ సుబ్బరాజు. సో అంటే ఏ రష్మి మంతన్నని మ్యారేజ్ చేసుకోవడానికి ప్రపోజల్ వచ్చినటువంటి అతను, ఒక మొబైల్ ఉంటుందండి, దాన్ని డీకోడ్ చేయాలి, అందులో ఉన్నటువంటి పాస్వర్డ్ని డీకోడ్ చేయాలని అందరూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద సాఫ్ట్వేర్ వాళ్ళని పిలిపిద్దాం, ఇందులో ఉన్నటువంటిది ఫార్మేట్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. మహేష్ బాబుకి తటాలన ఒక ఐడియా వస్తుంది, మెరుపు లాంటి ఐడియా. ఏమొచ్చిందండి? సాధారణంగా మనిషి వాడేటప్పుడు వేలిముద్రలు పడి ఉంటాయి. సో దాని కవర్ను డైరెక్ట్గా ఇలాగ డెలికేట్గా తీసేసి అక్కడ ఉన్నటువంటి నెంబర్లను సో వరుస క్రమంలో అప్లై చేసేసాడు. సింపుల్గా వచ్చేసింది. దీనికోసం ఎన్ని ప్రయత్నాలు చేయలేదు, వ్యర్థ ప్రయత్నాలు చేయలేదు. ఒకే ప్రయత్నంలోనే మెరుపు లాంటి ఐడియాతో ఆ సమస్యను పరిష్కరించేశాడు. ఇంకా చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళిద్దరు భార్యాభర్తలకి గొడవలు ఉన్నాయంటే మొత్తం అన్నింటినీ చూస్తాడు. భార్యాభర్తలంతా కూడా అన్యోన్యంగా 7 వండర్స్ దగ్గర అందరూ ఫోటోలు దిగేసి ఉంటారు. సో కాబట్టి వీళ్ళల్లో గొడవలు లేవు అనేటటువంటి నిర్ధారణకు వస్తాడు. సో అదేవిధంగా ఒక వ్యక్తికి 6వ వేలు ఉండడం చూస్తాడు. అన్నింటినీ ఫస్ట్ ఏకాగ్రతతో చూస్తాడు, మనసుతో ఫీల్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఉంది అన్నటువంటిది. తర్వాత దృష్టి మనసును పెట్టి ఆలోచించాడు, ఇక్కడేం తేడా అని చెప్పేసి ఆలోచించాడు. సో పాతవి కొత్తవి, ముందు చూసినవి తర్వాత చూసినటువంటి వస్తువులను కలిపి చూశాడు. ఫస్ట్ చూసినటువంటి ఫోటోలో 6వ వేలు ఉంది, తర్వాత ఈ రాజీవ్ కనకాలకి 6వ వేలు ఉండదు. సో కాబట్టి చనిపోయిన వాడు వేరు, బతికున్నటువంటి వాడు వేరు అని తెలుసుకున్నాడు. పాత కొత్తలను కలిపాడు కాబట్టి ఏమొచ్చిందండి అతనికి? ఐడియా, అంతర్దృష్టి వచ్చింది, వీడు బతికే ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఇదండి అంతర్దృష్టి సిద్ధాంతం అంటే. ఓకే, ఫస్ట్ ఐడియా రావాలంటే బాగా చూడాలి, చూసిన తర్వాత మనసుతో ఫీల్ అవ్వాలి, ఫీల్ అయిన తర్వాత దాని గురించి ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత పాతవి కొత్తవి కలుపుకొని చూడాలి. అప్పుడు వాటిల్లో నుండి ఏదో ఒక ఐడియా మనకి బయటికి వస్తుంది. ఓకేనా? సో ఇవి సోపానాలు, జాగ్రత్తగా చెప్పండి. సోపానాల క్రమం: నెంబర్ 1 ఏకాగ్రత, నెంబర్ 2 అవధాన్, నెంబర్ 3 ప్రత్యక్షీకరణ, నెంబర్ 4 ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ, నెంబర్ 5 అంతర్దృష్టి. ఇది ఆర్డర్ జంబ్లింగ్ చేసి ఇస్తాడండి. ఓకే, సో निम्न में अंतर्दृष्टि के अंतर्गत सोपानों का क्रम అని ఇస్తాడు. సో అలాంటప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ మాత్రం మనం చూసాం, కొన్ని ఉదాహరణల్ని మాత్రం మనం చూసాం అంతర్దృష్టికి సంబంధించి. మరి ఒక్కసారి రివిజన్ చేసుకున్నట్లయితే, ఇస్కా ప్రవర్తక్ కోహెలర్, జర్మనీ. అంతర్దృష్టి అనే 2 పదాల కలయికతో ఏర్పడింది. అంతర్ రకరకాల వస్తువుల మధ్య పరస్పరం సంబంధం కలిపి చూడడం, ఆ రకంగా చూడడాన్ని ఏమంటామంటే అంతర్దృష్టి. దీనికి మూలవాదం గెస్టాల్ట్ వాదం. సమగ్రంగా చూస్తేనే అంతర్దృష్టి ఏర్పడుతుంది. గెస్టాల్ట్ ఉంటేనే ఐడియా, ఇన్సైట్ అనేటటువంటిది వస్తుంది. ఇది తాత, ఇది తండ్రి. తాత ఉంటేనే తండ్రి అనేటటువంటి వాడు ఉంటాడు. ఓకేనండి?
మరి దీని కింద 4 కార్యక్రమాలు వరుసగా జరగాలి. ఏకాగ్రత, చూపు నిలపడం, అవధానము, చూపు మనసు, ప్రత్యక్షీకరణం, చూపు మనసు ఆలోచన, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ, పూర్వానుభవాలను కొత్త అనుభవాలను కలిపి చూడడం, అంతర్దృష్టి. ఎప్పుడైతే కలుపుతామో తఠాలున మెరుపులాగా ఒక ఉపాయం తట్టడాన్ని అంతర్దృష్టి అని అంటారండి. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు కోహెలర్కి సంబంధించినటువంటి వివరాలను కొన్ని చూద్దామండి. కోహెలర్ యొక్క పర్సనల్ వివరాలు. ఓకే, ఎస్, ఓకేనండి. సో కోహెలర్కి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మనం చూద్దాం. ఎస్, జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ రాసుకోండి. కోహెలర్ అనేటటువంటి ఆయన 1914 నుండి 1917 మధ్య సంవత్సరాల కాలంలో జర్మనీ దగ్గర కలిగినటువంటి టెనరీఫ్ దీవులలో, టెనరీఫ్ టాపువోమ్మే అధ్యయన్ కియా. టెనరీఫ్ దీవుల్లో పరిశోధనలు చేశాడండి, జర్మనీ దగ్గర ఉన్నటువంటిది. మరి దేనిపైన ప్రయోగాలు చేశాడు? సుల్తాన్ నామక్, జాగ్రత్తగా చూడండి, సుల్తాన్ నామక్ నరవనమానుష్పర్. ఓకే, సుల్తాన్ అనే పేరు కలిగిన మగ చింపాంజీ పైన, వనమానుష్ అంటే చింపాంజీ అండి. సో చింపాంజీకి కోతికి తేడా చెప్పాను కదా. తోక ఉంటే కోతి, తోక లేకుంటేనే చింపాంజీ. తోక కూడా చాలా తక్కువగా ఉంటుందండి, చింపాంజీకి కూడా ఉంటుంది, చాలా తక్కువగా, 1 అంగుళం ఉండొచ్చు, ఉండక. సో వాటినే ఎందుకు తీసుకున్నాడు సార్? ఏం పిల్లిని కుక్కను తీసుకొని ఉండొచ్చు కదా, చెప్పాను కదండి ఆల్రెడీ. చింపాంజీ యొక్క మెదడు నిర్మాణం, మానవ మెదడు నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది. చింపాంజీల మెదడు పనితీరు, మానవ మెదడు పనితీరు ఒకే రకంగా ఉంటుంది. అదేవిధంగా చింపాంజీల మెదడు బరువు, మానవ మెదడు బరువు ఒకే రకంగా ఉంటుంది, 1350 గ్రాములే ఉంటాయి. అందుకు వాటినే తీసుకున్నాడు. వాటిపైన పరిశోధనలు చేస్తే మనుషులపైన పరిశోధనలు చేసినట్టుగా లెక్క. ఓకేనండి. సో మరి ఈ రకంగా పరిశోధనలు చేసి 1925లో సూజ్ లేదా అంతర్దృష్టి అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారి ప్రయోగించాడు. పరిశోధనలు అయితే ఇప్పుడు చేశాడు, కానీ అంతర్దృష్టి, ఇన్సైట్ అనే పదాన్ని మాత్రం ప్రయోగించడానికి మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు తీసుకోవాల్సి వచ్చింది, 8 సంవత్సరాలు. ఓకే, సో इस वर्ष में सूझ या अंतर्दृष्टि शब्द का प्रथम बार, अंतर्दृष्टि इनसाइट शब्द का प्रथम बार प्रयोग किया. ఓకేనా, ఏ సంవత్సరంలో? 25లో పదాన్ని వాడాడు. నెక్స్ట్ ఇంకా చూడండి, మరి ఈయన ఓన్లీ సుల్తాన్ అనేటటువంటి చింపాంజీ మీదనే కాదండి, ఇతర చింపాంజీల పైన కూడా ప్రయోగాలు చేశాడు, పరిశోధనలు చేశాడు. కానీ వాటన్నింటిలో తెలివైనటువంటిది, చాలా ఎక్కువ బుద్ధిలబ్ధి కలిగినది ఇది అని భావించి దీనిపైన ఎక్కువ పరిశోధనలు చేశాడు. మరి ఇతర వనమానుషుల పేర్లు జాగ్రత్తగా చూడండి. సిరియా, గ్రెనిడా, టెర్, చెగో, కోన్సాల్, రాణాచికా అనేటటువంటి ఈ 6 చింపాంజీల పైన కూడా ప్రయోగాలు చేశాడండి. ఓకే, అన్యవనమానుష్ ఏమేమి ఉన్నాయంటే సిరియా, గ్రెనిడా, టెర్, చెగో, కోన్సాల్. ఓకే, సుల్తాన్ మనది 5వది సుల్తాన్ అండి. సుల్తాన్, కోన్సాల్, రాణాచికా అనే ఈ 7 వాటిపైన పరిశోధన చేసి వీటన్నింటిలో ఇంటెలిజెంట్ సుల్తాన్ అని దాన్ని ఎక్కువగా తీసుకున్నాడు. మరి వీటన్నింటినీ సిగరెట్ చేసుకోరా అని గుర్తుపెట్టుకోండి.
సి సిరియా, గ్రే గ్రెనిడా, ట టెర్, చే చెగో, సు సుల్తాన్, కో కోన్సాల్, రా రాణా. ఓకే, సో వాటి ద్వారా గుర్తుపెట్టుకుంటే మీకు బాగా అన్నీ గుర్తుంటాయి. మరి ఈ రకంగా ప్రయోగాలు పరిశోధనలు చేసి రాసినటువంటి గ్రంథాలు ఓకే, 2 గ్రంథాలు రాశాడండి. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, చింపాంజీల మనస్తత్వం. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, ఏప్స్ వచ్చింది కాబట్టి కోహెలర్. ఏప్స్ అంటే ఒక రకంగా కోతులు అని గుర్తుపెట్టుకోండి. కోహెలర్, కోతి, కోహెలర్, ఏప్స్, కోహెలర్. నెక్స్ట్ గెస్టాల్ట్ థియరీ. ఓకేనండి. ఓకే, గెస్టాల్ట్ సైకాలజీ అండి, థియరీ కాదు. గెస్టాల్ట్ సైకాలజీ అనేటటువంటిది. మరి ఇలాంటిదే చూడండి జాగ్రత్తగా. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథం ఎవరిదంటే కోఫ్కాదండి. ఓన్లీ గెస్టాల్ట్ సైకాలజీ అయితే కోహెలర్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అయితే కోఫ్కా. 2 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఒకదానికొకటి మర్చిపోయేరు కావాలా. ఓకేనా? సో మరి ప్రిన్సిపాల్కి కోఫ్కా, కోపం వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క కోహెలర్ 3 సార్లు సుల్తాన్ పైన ప్రయోగాలు చేశాడు. ఎన్నిసార్లు? 3 సార్లు, 3 దశలలో, 3 సోపానాలలో. మరి ఎందుకు చేశాడు సార్ 3 సార్లు? ఎస్, ఒక దశకి మరొక దశకి సంక్లిష్టతని పెంచుకుంటూ వెళ్ళాడు, సమస్య స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడు, జటిలతరం చేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ స్టేజ్లో సింపుల్గా, రెండవసారి ఇంకొంచెం కష్టంగా, మూడవసారి చాలా కష్టమైన సమస్యని ఇచ్చాడు. ఆ రకంగా మనం వీడియో గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అంటాం కదండి. ఆ రకంగా 3 లెవెల్స్లో ప్రతిసారికి కాఠిన్యత స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడు. ఆ రకంగా ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు ప్రయోగం చేశాడు. ఓకేనా? సో కాబట్టి కోహెలర్ अपना प्रयोग 3 स्तरों पर किया. अपना प्रयोग 3 स्तरों पर किया. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి మనం చూడాలండి. ఒక్కసారి రివిజన్ చేద్దాం. 14 నుండి 17 మధ్యన జర్మనీ దగ్గర ఉన్నటువంటి టెనరీఫ్ దీవుల్లో ప్రయోగాలు చేశాడు. సుల్తాన్ అని మగ చింపాంజీ పైన మాత్రమే ప్రయోగాలు చేశాడు. ఎందుకు సార్ ఆడ చింపాంజీని తీసుకోలేదు అంటే బయాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి, అటువంటి సమయంలో మస్తిష్కం సరిగ్గా పనిచేయదు కాబట్టి, ఐడియాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆడ చింపాంజీలను పక్కన పెట్టేసి మగ చింపాంజీ పైన పరిశోధన చేశాడు. 25లో అంతర్దృష్టి అనే పదాన్ని మొదటగా వాడాడు. ఇతర వనమానుష ఏమున్నాయంటే సిరియా, గ్రెనిడా, టెర్, చెగో, సుల్తాన్, కోన్సాల్, రాణాచిక, సిగరెట్ చేసుకోరా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రంథాలు మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, గెస్టాల్ట్ సైకాలజీ. సో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అయితే ఎవరిది? కోఫ్కా. ఎన్నిసార్లు తన ప్రయోగాన్ని చేశాడు? ఎన్ని స్థాయిల్లో అంటే 3 స్థాయిల్లో ప్రయోగాన్ని చేశాడు. మరి ఈ ప్రయోగాలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేటటువంటిది చూద్దామండి. జాగ్రత్తగా చూడండి. ఎస్, ఓకేనండి. సో మరి కోహెలర్ వనమానుష్ పైన, సుల్తానా పైన చేసినటువంటి ప్రయోగానికి సంబంధించిన 3 దశలు మీకు 3 బొమ్మల రూపంలో వేసానండి. సో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మీకు అర్థవంతంగా, మీకు బాగా చూడ్డానికి, అర్థం అవ్వడానికి సరిపోతాయి. సో మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ బొమ్మల్ని కూడా నేను సైజుల వారీగా పెంచానండి. ఎందుకంటే మొదటి దశ చాలా సింపుల్గా చేయొచ్చు సమస్యలకు పరిష్కారం, రెండవ దశ ఇంకొద్దిగా కష్టంగా ఉంటుంది, మూడవ దశ అత్యంత కష్టంగా ఉంటుంది. మరి ఐడియాలు కూడా అదే స్థాయిలో రావాలి అన్నటువంటి ఉద్దేశంతో కోహెలర్ కూడా తన ప్రయోగాన్ని 3 దశల్లో, 3 సంక్లిష్టతా స్థాయిల్లో పెంచుకుంటూ, కఠినాయి స్థాయిని పెంచుకుంటూ చేశాడండి. ఆ ప్రయోగాలే ఈ ప్రయోగాలు. మొదటి ప్రయోగం చూద్దాం.
ప్రయోగ్ నెంబర్ 1. సో ఇక్కడ ఏం చేశాడు అనేటటువంటిది నేను ఒక్కొక్క పాయింట్ రాస్తాను చూడండి. మొదటగా కొహెలర్, ఓకే, జాగ్రత్తగా చూడంండి. ఏక్ పింజడే మే, ఒక బోనులో, ఏక్ పింజడే మే, జాగ్రత్తగా చూడండి. ఏక్ భూకి వనమానుష్కో, సుల్తానా నామక్ వనమానుష్కో రఖ, ఓకేనా. ఇది సుల్తానా అండి. సో అది కూడా భూకి అంటే ఏంటండి, బాగా ఆకలిగొన్న, ఆకలితో ఉంటేనే అది ఐడియాలో ఆలోచిస్తుంది. ఆకలి లేదనుకోండి బాగా నిద్రపోతుంది దాన్ని. సో కాబట్టి ఇది ఎందుకంటే ఇది మనిషి లాంటి మనస్తత్వమే కదండి. ఏదైనా సమస్య ఉంటేనే మన వాళ్ళు ఆలోచిస్తారు. డిఎస్సి వస్తుందంటేనే సో మన వాళ్ళు ఏదైనా జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. రాలేదు అనుకోండి నిద్రపోవడమే. అందుకే ఆకలి పుట్టాలి దీనికి ముందు. అందుకే భూకి వనమానుష్కో రఖ. మరి అదే పింజడాలో, అదే బోనులో కుచ్ ఛడియా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సుల్తానా నామక్, ఓకే, సుల్తాన్ नामक भूकी वनमानुष को, भूकी वनमानुष रखा पिंजड़े में, ఓకేనండి. తర్వాత అదే పింజడే మే ఇంకా ఏమేమి ఉంచాడు, ఓకేనా. కుచ్ ఛడియా, కొన్ని కర్ర ముక్కలండి, కుచ్ ఛడియా. అయితే ఆ కర్ర ముక్కల్లో ఒక కర్రను ఉంచాడండి. ఫస్ట్ ఒక కర్ర, పెద్ద కర్రను ఉంచాడు. ఆ కర్రకి చివరిలో ఒక ప్లస్ గుర్తులాగా ఉండేలాగా అడ్డు కర్రను కూడా ఆయనే కట్టేసి పెట్టేసి ఉంచాడు. ఎందుకంటే ఈ యొక్క అరటి పళ్ళను లాగడం కోసం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి అనేక రకాల కర్రలను పెట్టేశాడు, ఓకేనా. కుచ్ చెడియా డిబ్బే, కొన్ని డబ్బాలను కూడా ఉంచాడు. మరియు రస్సియా, కొన్ని తాళ్ళను కూడా ఉంచాడండి అక్కడ, ఓకే. అందులో ఇలాంటి స్టిక్ కూడా ఒకటి ఉంది. ఒకే స్టిక్కే ఉందండి, ఓకేనా, ఒకే స్టిక్కే ఉంది. నెక్స్ట్ తర్వాత ఇంకేం చేశాడు, మరి ఈ రకంగా చేసిన తర్వాత పంజరానికి కొద్ది దూరంగా, చేతికి అందనంత దూరంలో, హాత్ సే పహుంచ్ నహీ సకే, చేతికి అందనంత దూరంలో ఖుష్బూదార్ కేలే, మంచి సువాసన భరితమైనటువంటి, అది కూడా ఖుష్బూదార్ ఉండాలండి, బాగా మాగిన అరటి పండ్లను ఉంచాడు. ఎందుకంటే సువాసన రావాలి కదా, అక్కడ ఉన్నాయని తెలియాలి కదా. ఎక్కడో పెడితే ఏం ఉపయోగం, అక్కడ ఉన్నాయి అనేటటువంటి దానికి జ్ఞానేంద్రియాల ద్వారా తెలియాలి కదా, ఓకేనండి. అందుకు సువాసన భరితమైన మొగ్గిన అరటి పళ్ళను దూరంగా ఉంచాడు, ఓకేనండి. జాగ్రత్తగా చూడండి ఏ రకంగా ఉంచాడు. మరి ఉంచిన తర్వాత ఇందులో పహలే కేలే ప్రాప్త కర్నీ కేలియే, ఈ మూడో పాయింట్ రాద్దాం. కుచ్ దూర్ పర్ ఖుష్బూదార్ కేలే రఖా, ఓకేనండి. సో మరి అప్పుడు ఇది ఏం చేసిందంటే ఈ యొక్క అరటి పండ్లను అందుకోవడానికి చాలా వ్యర్థ ప్రయత్నాలు చేసింది. మొదటగా చాలా వ్యర్థ ప్రయత్నాలు చేసింది, ఓకే. అనేక వ్యర్థ ప్రయత్న కియా, అనేక వ్యర్థ ప్రయాస్ కియా. అవి ఏవేవండి, మొదటిగా చేత్తో అందుకోవడానికి ట్రై చేసింది. హాత్ పసారణ, చెయ్యి చాచింది, అందలేదు. పాయిర్ పసారణ, కాలు చాచింది. సో చేతి కంటే కాలు పొడవుగా ఉంటుంది కదా అని చెప్పేసి అందలేదు. సిర్ బాహర్ రఖనే కే లియే కోషిష్ కి, తల దూర్చి బయటికి పెట్టడం కోసం ప్రయత్నించింది, ఓకే. సిర్ బాహర్ ఆ రకంగా ప్రయత్నించింది, లేదు, అందుకోలేదు, ఓకే. మరి ఈ ఊచలను కొరకడానికి ప్రయత్నించింది. ఖడియా కతర్న ఈ రకంగా కూడా ప్రయత్నించింది. ఇవన్నీ ఏంటండి, వ్యర్థ ప్రయత్నాలే అండి. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అంతర్దృష్టి సిద్ధాంతంలో మొదటగా ఏ సిద్ధాంతం ప్రయోగిస్తారు? వ్యర్థ ప్రయత్నాల సిద్ధాంతం ఏంటండి? ప్రయత్నాలు చెయ్యి, తప్పులు తగ్గించుకో, సరైనది చివరిలో చెయ్యి అనే సిద్ధాంతం ఏదండి? ప్రయాస్ ఏవం త్రుటి అండి, ఓకేనా. ప్రయాస్ ఏవం త్రుటి అంతర్దృష్టి సిద్ధాంతంలో మొదటగా ఏ సిద్ధాంతం అమలు చేయడం జరుగుతుంది? ఎస్, ప్రయాస్ ఏవం త్రుటి. అది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. మరి ఈ రకంగా చేసినా సరే
పళ్ళు అందుకోలేకపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది ఈ యొక్క వనమానుష్. మరి కొద్దిసేపు ఏం చేసిందంటే నిరాశగా కూర్చుంది, ఇలాగ పెట్టుకొని ఎప్పటికి రాది అందేది అని చెప్పేసి కూర్చొని ఉండగా కొద్దిసేపటికి అకస్మాత్తుగా అచానక్ హఠాత్ బిజలీకి తరహ్ పలక్ జపట్తేమి కనురెప్పపాటులో సో ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఒక ఐడియా, ఒక ఆలోచన వచ్చిందండి. అదేంటి, బోనులో ఎలాగో ప్లస్ ఆకారంలో ఉన్న ఒక చెడి కర్ర ఉంది, ఆ కర్రను తీసుకొని ఇలాగ లాగితే వస్తాయి కదా అని చెప్పేసి ఉన్నట్టుండి వచ్చింది. అదే అంతర్దృష్టి అండి. ఉన్నట్టుండి వచ్చింది, ఉన్నట్టుండి తన ఆకలి సమస్యను ఆ రకంగా పోగొట్టుకుంది. సో ఆ పాయింట్లు కూడా రాద్దాం. ఇన్ని చేసిన తర్వాత సఫల్ నహీ హుయి, ఓకే, కేలే ప్రాప్త నహీ ఈ రకంగా ఉండగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా జాగ్రత్తగా చూడండి. కుచ్ దేర్ కే బాద్ ఏ విధంగా వచ్చిందండి ఆ ఐడియా? స్లోగా మెల్లమెల్లగా ప్రయత్నాలు చేసిందా? లేదు, అకస్మాత్తుగా వచ్చింది ఆ ఐడియా. ఒక్క ఉదుటున వచ్చింది, ఒకేసారి పిడుగుపాటులో వచ్చిందండి. ఏ విధంగా? ఈ పదాలు చూడండి. అకస్మాత్, అదేవిధంగా అచానక్, అదేవిధంగా झट से, ఏ విధంగా అండి? झट से. సో एक उपाय मिली, సో जो है छड़ी की सहायता से प्राप्त करें. సో ఓకేనా? సో ఈ కర్ర సహాయంతో, ఇదండి చెడి, ఓకే, దీని సహాయంతో పొందాలి, ఇలా లాగాలి అని ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చింది. సో ఇది మొదటి ప్రయోగం. చాలా సింపుల్గా బోనులో ఉన్నటువంటి ఒక కర్రతో అరటి పండ్లను లాగేలాగా చేశాడు. చాలా సింపుల్ స్థాయి, మొదటి స్థాయి. ఇప్పుడు రెండవ స్థాయిలో కఠినాయి స్థరిని పెంచాడండి. మరి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటిది సుల్తాన్ అనేటటువంటి భూకి వనమానుష్ని పింజరాలో ఉంచాడు. అక్కడ కొన్ని కర్రలు, ఆ కర్రల్లో ఒక ఇంపార్టెంట్ కర్ర ఇది, ఈ ప్లస్ ఆకారం సిలువ ఆకారం కలిగినటువంటి కర్ర. ఓకే, మిగతా వాటికన్నింటికి లేదండి, అది ఆ సిలువలాగా అడ్డంగా ఉన్నటువంటిది లేదు, ఒకదానికి మాత్రమే ఉంది. ఓకే, అందుకు ఈ వనమానుష్ కూడా దీన్ని మాత్రమే ఉపయోగించుకుంది. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉందో లేదో, ఇలాగ ఒక అడ్డుకర్ర కూడా ఉంది. లేదంటే ఓన్లీ ఇలాగ కర్రతో అంటే రావు కదండి, ఇలాగ కొక్కెంలాగా వేసి లాగడానికి ఉండాలి కదా, అందుకు ఇలాంటి కర్రను వాడాడు. అంతేకాకుండా దూరాన ఖుష్బూదార్ కేలే ఉంచాడు. పొందడానికి అనేక వ్యర్థ ప్రయత్నాలు చేసింది. ఇవి ఈ వ్యర్థ ప్రయత్నాలు. దీన్ని బట్టి తెలిసేదేంటంటే ఈ అంతర్దృష్టి సిద్ధాంతంలో మొదటగా ప్రయాసేవం త్రుటి సిద్ధాంతం పనిచేస్తుంది. ఇది ఫెయిల్ అయిన తర్వాతనే అంతర్దృష్టి సిద్ధాంతం బయటికి వస్తుంది. ఎన్ని వ్యర్థ ప్రయత్నాలు చేసిన తర్వాత ఫెయిల్యూర్ అయిపోయింది, పండ్లు దొరకలేదు. కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా పిడుగులాగా ఒక ఐడియా వచ్చింది, అదే ఈ ప్లస్ ఆకారపు కర్రతో లాగడం. ఓకేనా? సో దాంతో ఈ చింపాంజీ యొక్క ఆకలి తీరిపోయింది. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత రెండవ లెవెల్ ప్రయోగం చేశాడండి. ఇక్కడ ఏం చేశాడు? సేమ్ అదే, అయితే కుచ్ జటిల బనాయా. ఇక్కడ ఏం చేశాడండి? కుచ్ జటిల బనాయా, కుచ్ జటిల్ అంతే, కుచ్ జటిల బనాయా. మరి ఏం చేశాడు ఇక్కడ? సేమ్ అదే వనమానుష్ని బంధించాడు, ఆకలితో ఉన్నప్పుడే బంధించాడు. దూరంగా ఖుష్బూదార్ కేలే ఉంచాడు, మరి పంజరంలో చెడియా ఉంచాడు. అయితే ఇక్కడ చూడండి, చెడి అనేటటువంటిది ఒకే కర్ర కాదు, ఒకే కర్రతో లాగేంత లేకోకుండా ఆ కర్రని ఏం చేశాడంటే రెండు చిన్న కర్రలను ఉంచాడు. ఆ కర్రల్లో ఒకటి ఖోఖలి, రెండు పతలి. ఒకటి ఖోఖలి, రెండు పతలి. ఇది ఖోఖలి చెడి, ఇది పతలి చెడి. అంటే ఖోఖలి అంటే ఓపెన్డ్, కొంచెం బొంగుగా ఉన్నటువంటిది, ఇది సన్నగా ఉన్నటువంటిది. రెండు ఒకదాంతో ఒకటి ఫిట్ అయ్యేలాగా చేశాడు. ఆ రకంగా ఉన్నటువంటి కర్రలను దూరంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టాడు. ఓకేనండి? ఒకదాంతో ఎప్పటికీ అందుకోలేదు, రెండింటిని కలిపితేనే అందుకోగలుగుతుంది. రెండవ దానికి చివర ఇలాంటిది మాత్రం పెట్టాడు. ఓకేనండి? ఎందుకంటే కొక్కెం వేసి లాగాలి కదా, అందుకు. ఎస్. ఇప్పుడు
ఇదే విధంగా పెట్టాడు. మరి దీనికోసం కూడా మొదట్లో చాలా వ్యర్థ ప్రయత్నాలు చేసింది. అదేవిధంగా చేయి చాచింది, కాలు చాచింది, తర్వాత ఒక కర్రతో అందుకోవడానికి ప్రయత్నించింది, చిన్న కర్రతో, తర్వాత పెద్ద కర్రతో అంటే ఈ ప్లస్ ఉన్నటువంటి కర్రతో అందుకోవడానికి ప్రయత్నించింది. దేని ద్వారా కాల అలాగ నిరాశగా కూర్చొని ఉందండి. కూర్చొని ఉండి ఆలోచిస్తూ ఉంది. అన్ని మొత్తం పరిస్థితిని అంతా గమనించింది. ఓకే, ఏమేం గమనించింది అనేటటువంటిది చూద్దాం. ఓకే, సో క్యా నిరీక్షణకి ఏమేం అబ్జర్వ్ చేసింది అంటే నెంబర్ 1 చెడియోంకి లంబాయి, ఈ రెండింటి యొక్క పొడవుని గమనించింది. చెడియోంకి లంబాయి, ఓకేనండి. ఫస్ట్ ఇది గమనించింది. ఇది చిన్నగానే ఉంది, ఇది చిన్నగానే ఉంది. రెండింటిలో దేని ద్వారా ఏ ఒక్కటి దాని ద్వారా కూడా నేను అరటి పండ్లను లాగలేను అని అనుకుంది. నెక్స్ట్ చెడియోంకి సంఖ్య, రెండోది ఏం గమనించిందండి? చెడియోంకి సంఖ్య అంటే కర్రల సంఖ్య 2 ఉన్నాయి అని గమనించింది. నెక్స్ట్ చెడియోంకి ఆకృతి, మూడవది ఏం గమనించిందండి? చెడియోంకి ఆకృతి. ఆకృతి అంటే ఏంటండి? ఆకారం. అంటే ఒకటి బొంగులాగా ఉంది, ఇంకొకటి సన్నలాగా ఉంది. ఇలాగ ఒక దాంట్లో ఒకటి ఇది ఈ రకంగా ఉంది, ఇది ఈ రకంగా ఉంది. ఒకదాంతో ఒకటి ఫిట్ అవుతుంది, అప్పుడు పొడవుగా మారుతుంది, తద్వారా నేను అందుకోవచ్చు అని అనుకుంది. ఓకేనా? సో ఈ మూడింటి గురించి అధ్యయనం చేసింది. ఇన్ तीनों के बारे में निरीक्षण అధ్యయన్ కియా, జాగ్రత్తగా గమనించింది. సో గమనిస్తూనే వెంటనే అకస్మాత్తుగా, ఏ విధంగా అండి? అకస్మాత్తుగా ఈ మూడింటిని ఒక్కసారి ఆలోచిస్తూనే, ఒక్కసారిగా మస్తిష్కంలోకి తెచ్చుకుంటూనే అకస్మాత్తుగా, ఇక్కడ చూడండి, అకస్మాత్తుగా రావాలండి, అచానక్ రావాలండి, झट రావాలండి, బిజలీకి తరహ రావాలండి, హఠాత్తుగా రావాలండి. ఓకే, ఈ రకంగా ఒక సూజ్, ఒక ఐడియా లభించింది. సో అదేంటంటే ఏక్ కోకలి చెడీమే, సో కింద ఉన్నటువంటి పెద్ద చెడీలో పతలి చెడీ రఖకర్, ఓకే, పతలి చెడీ రఖకర్ దోనోంకో మిలాకర్ లంబీ బనాయి, పొడవుగా మార్చింది. చూడండి, ఇక్కడున్న దాంట్లో ఇక్కడున్నది ఫిట్ చేస్తే పొడవుగా మారుతుంది కదా. సింగిల్ దాంట్లో అయితే అందుకోలేదు, రెండింటిని ఫిట్ చేస్తే అందుకోగలుగుతాను అని చెప్పేసి మొత్తం అన్నింటినీ కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది. ఇదొకటి, 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 ఈ అడ్డుగా ఉన్నటువంటిది ఒకటి. ఓకేనా? సో ఈ అన్నింటినీ ఒక్కసారి సమగ్రంగా చూసింది. అందుకే సమగ్రాకృతివాద్. అన్నింటి ఒక్కసారి ఊహించుకుంది, అన్నింటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది. చేసుకుంటూనే వెంటనే ఐడియా ఈ రకంగా వచ్చేసిందండి. వస్తూనే వెంటనే ఈ రకంగా ఫిట్ చేసేసి దాన్ని లాగేసింది. లాగేస్తూనే అరటి పండ్లు దొరికాయి, దొరుకుతూనే తినేసింది. దాంతో దాని యొక్క సమస్య తొలగిపోయింది. ఓకేనా? సో దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటండి, ఈ యొక్క రెండవ ప్రయోగాన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే, ఐడియా రావాలంటే మొదట అన్నింటినీ కలిపి చూడాలి. ఐడియా రావాలంటే అన్నింటినీ కలిపి చూడాలి. సూజ్ కే లియే సమగ్ర దృష్టి చాహియే, చాలా ఇంపార్టెంట్ అండి. సూజ్ కే లియే ఏమవసరం అండి? సమగ్ర దృష్టి, సమగ్ర దృష్టి ఆవశ్యక హై. ఐడియా రావాలంటే ముందు ఏముండాలి? సమగ్ర దృష్టి, అన్నింటినీ కలిపి చూడాలి. గెస్టాల్ట్ ఉంటేనే ఇన్సైట్ వస్తుంది. గెస్టాల్ట్ అంటే సమగ్ర దృష్టి, ఇన్సైట్ అంటే సూజ్ అండి. ఓకే, ఇది రెండవ ప్రయోగం, ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు ఇంకా మూడవ ప్రయోగంలో మరింత కఠినతరం చేశానండి. సో లెవెల్ 3, ఓకే, లెవెల్ 3 ఇక్కడ. మరి ఇప్పుడు ఏం చేశాడు అనేటటువంటిది చూద్దాం. ఇక్కడ బోనులో కాదండి, ఒక ఇంటిలో, ఒక గదిలో బంధించాడు. మొదటి 2 చోట్ల బోనులో, తర్వాత ఒక గదిలో బంధించాడు. బంధించి సో కమరేకే ఛత్ పర్ కేలే లటకాయ, సో గది యొక్క పై భాగంలో అరటి పండ్లను వేలాడదీశాడు. మంచి సువాసన భరితమైన మొగ్గిన అరటి పండ్లు, ఎందుకంటే కింద లేవు, పైన ఉండాలి కదా. సో కాబట్టి పైన ఉండాలంటే స్మెల్ రావాలి, దాని నుండి స్మెల్ రాకపోతే అవి ఎక్కడున్నాయని ఈ యొక్క చింపాంజీకి తెలియదు. ఓకేనండి?
సో ఖుష్బూదార్ కేలే లట్కాయా, భూకే వనమానుష్కో భూకే సుల్తాన్కో రఖ. అయితే దానికంటే ముందుగానే ఆ రూమ్లో కొన్ని ఖాళీ డబ్బాలు, ఓకే, సైజుల వారీ డబ్బాలు మరియు కొన్ని కర్రలు, కొన్ని తాళ్ళు ఉంచాడండి. ఓకే, సో కొన్ని సైజుల వారీ కర్రలు, అదేవిధంగా కొన్ని తాళ్ళు అందులో ఉంచాడు. ఉంచిన తర్వాత ఇంకా వనమానుష్ మొదటిగా వాటిని అంటే ఈ యొక్క అరటి పండ్లను పొందడానికి రకరకాల వ్యర్థ ప్రయత్నాలు చేసిందండి. ఏమేం చేసింది? ఎగిరింది, ఫస్ట్ ఎగిరి అందుకుంటానేమో అని, అందలేదు. మరి ఒక బాక్స్ని కింద ఉంచి ఎగిరిందండి. దానిపై నుండి ఎగిరినా కూడా ఈ రకంగా ఇక్కడ నుండి ఎగిరింది, అయినా కూడా అందల. మళ్ళీ ఏం చేసిందంటే బాక్స్ దూరంగా ఉంటే కనుక అందడం లేదు, మెల్లగా బాక్స్ని ఇక్కడికి జరిపింది, ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక బాక్స్ పై నుండి ఎగిరింది, అయినా అందల. ఇప్పుడు ఏం చేసింది? ఒక బాక్స్ మీద నుండి కర్ర సహాయంతో ఈ రకంగా అనింది, అయినా అందల. ఎన్నిసార్లు చాలా వ్యర్థ ప్రయత్నాలు చేసింది, ఈ రకంగా రకరకాల ప్రయోగాలు. ఒక బాక్స్ పైన మరొక బాక్స్ నుంచింది, అప్పుడు ఎగిరింది, అందల. చివరాఖరికి చాలా విషయాలను సమగ్రంగా ఆలోచించి చాలా వస్తువులని ఒక క్రమ పద్ధతి ప్రకారంగా పేర్చి అప్పుడు అరటి పండ్లను పొందిందండి. అప్పుడు ఏం చేసింది, ఈ వస్తువులను ఏ విధంగా వాడుకుంది అనేటటువంటిది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక పెద్ద బాక్స్ని ముందు కింద ఉంచిందండి. చూడండి దాని తెలివి కూడా. చిన్న బాక్స్ ముందు కింద ఉంచితే పెద్ద బాక్స్ దానిపైన ఉంచితే ఒలికిపోతుంది కదా, అందుకోలేం కదా. అందుకు ఫస్ట్ పెద్ద బాక్స్ నుంచింది, దానిపైన మరొక చిన్న బాక్స్ నుంచింది. సో దీని నుండి దీనిపైకి ఎక్కి ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్కింది. దానికంటే ముందు ఏం చేసింది? 2 కర్రలను, ఇవి ఫిట్ చేసే కర్రలు కాదండి, మామూలు కర్రలు పెట్టేశాడు. సో ఫిట్ చేసే కర్రలను ఏం చేసిందంటే ఎలాగో తాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి తాడుతో చుట్టేసిందండి. అది కూడా మనిషిలాగా. ఏం చేస్తామంటే ఇంక ఎంతటికి ఆకలికి అన్నీ తక్కువే కదా, ఆకలి తీర్చుకోవాలంటే ఐడియాలు రావాల్సిందే దానికి. ఓకే, సో ఇవన్నీ చుట్టేసింది. చూడండి ఇక్కడ ఒకదాంతో ఒకటి పెట్టేసి చుట్టేసినట్లుగా ఇక్కడ తాడు వచ్చినట్లుగా మీకు చూపించాను. ఓకే, చుట్టేసి పొడవైన కర్రగా మార్చింది. అది కూడా పొడవైన కర్ర చివరి భాగంలో ఈ ప్లస్ గుర్తుండేలాగా మరొక చిన్న కర్రని కూడా కట్టుకుంది. అన్నీ అదే చేసుకుంది, మామూలు మనిషిలాగా. ఎందుకంటే మనిషికున్నంత తెలివి ఉంటుందండి దానికి. సో కాబట్టి ఈ రకంగా పెట్టేసి ఫస్ట్ పెద్ద బాక్స్, దానిపైన మరొక బాక్స్, దానిపైనకి ఎక్కి ఈ యొక్క కర్ర నుండి ఒకదాంతో ఒకటి పెద్ద కర్ర చేసింది కదా, దాని యొక్క చివరి భాగంతో అరటి పళ్ళను, మొగ్గిన అరటి పళ్ళండి, ఒకసారి అలాగ లాగేస్తూనే వచ్చేస్తాయి కదా. అందుకే నేను మొదట్లోనే ఆ మొగ్గిన అనే పదం వాడేశాను. దాన్ని అలా లాగేస్తూనే వచ్చేసింది, వెంటనే తినింది. చూడండి ఎన్ని అంశాలను అసలు ఈ చింపాంజీకి ఇంత ఐడియా ఎలాగొచ్చింది అనేటటువంటిది కనిపెట్టిన వాడే కోహ్లర్ అండి. ఓకే, సో బాక్సుల పైన బాక్సులను నిర్మించాలి, అదేవిధంగా కర్రల్ని కట్టుకోవాలి, అందులో పైన ఉన్నటువంటి ప్లస్ గుర్తులాగా కట్టుకోవాలి, ఒకదానిపైకి ఒకటి ఎక్కాలి, ఇవన్నింటినీ సమగ్రంగా చూసింది కాబట్టే అరటి పండ్లను పొందగలిగింది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ చేసినటువంటి ప్రయోగంలో చూడండి మొత్తం ఎన్ని అంశాలను గమనించింది. ఇక్కడ కూడా అన్ని అంశాలను, ఈ 2 ప్రయోగాల్లో ఎన్నైతే అంశాలు ఉన్నాయో అన్నింటినీ గమనించిందండి. దేన్ని కూడా వదలలేదు, చుట్టూ ఉన్నటువంటి అన్నింటినీ వాడుకుంది, సమగ్రంగా వాడుకుందండి. ఓకేనా? సో కాబట్టి ఇందులో చేసినటువంటి పనులు ఏమేం చేసింది అనేటటువంటిది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ చేసినటువంటి పని, ఓకే, ఒక్కొక్క పనిని మనం చూద్దాం. 2 डिब्बों को एक के ऊपर एक रख कर ऊंचा बनाया. 2 डिब्बों को एक के ऊपर एक के ऊपर एक रख कर ऊंचा बनाया. ఓకే, ఫస్ట్ ఈ రకంగా మార్చేసింది. తర్వాత ఏం చేసింది? छड़ियों को रस्सी से बांधी, छड़ियों को రస్సీ సే బాంధీ, ఈ పని కూడా చేసిందండి. నెక్స్ట్ తర్వాత చేసినటువంటి పని ఏంటండి? అంతమే డిబ్బే చడ్కర్ బడీ లకడీ సే, ఓకేనా, మొత్తం పొడవైనటువంటి దాంతో కేలే ప్రాప్త కియా. డిబ్బే చడ్కర్
బడీ లకడీసే, బడీ లకడీసే, లకడీ అన్న చెడి అన్న ఒకటేంది, దాంతో అరటి పండ్లను పొందింది. బడీ లకడీసే కేలే ప్రాప్త్ కియా, కేలే ప్రాప్త్ కియా. ఓకేనా? సో కాబట్టి ఆ విధంగా తన యొక్క సమస్యకి సమాధానాన్ని పొందింది. ఇస్ ప్రకార్ अपनी సమస్య కా సమాధాన్ ప్రాప్త్ కర్లీ. మరి దీన్ని బట్టి మనకి తెలిసినటువంటిది ఏంటండి, अपने चारों ओर रहने वाले वस्तुओं को समग्र रूप से देखने से उनके बीच परस्पर संबंध स्थापित करने से सूझ उत्पन्न होती है. ఓకే, ఓన్లీ వస్తువులను విడివిడిగా చూస్తే సరిపోదండి, వాటిని ఏ విధంగా పరస్పరం సంబంధం చేయాలి. డిబ్బా పైన డిబ్బా, కర్ర మీద కర్ర, అన్నింటినీ కలిపింది. సో కాబట్టి वस्तुओं के बीच परस्पर संबंध स्थापित करने से ही सूझ उत्पन्न होती है. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, वस्तुओं के बीच ఏం ఏర్పాటు చేయాలి, పరస్పర సంబంధ, పరస్పర సంబంధ జోడ్నేసే అప్పుడు ఏం ఉత్పన్నమవుతుంది, సూజ్, ఐడియా అనేటటువంటిది వస్తుంది. ఏ ప్రయోగం ద్వారా తెలిసింది, ఓకే, మూడవ ప్రయోగం ద్వారా తెలిసిందండి. మరి ఎప్పుడైతే సంబంధం కలుపుతామో झट से एक उपाय मिलता है. ఈ రకంగా झट से ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఐడియా వస్తుంది. మరి దీన్నే ఏమంటామండి, ఈ సూజ్ని అంతరదృష్టి అని అంటారు. అంతర్ అంటే కనుక పరస్పర సంబంధం కలపడం, దృష్టి అంటే సంబంధం కలిపి చూడడం. ఓకేనండి, ఈ విధంగా సమస్యకు అకస్మాత్తుగా సమాధానం దొరకడాన్ని అంతరదృష్టి అంటారు. ఓకేనా? సమస్యకే లియే, ఈ చింపాంజీ సమస్యకు ఉన్నట్టుండి అన్నింటినీ కలిపి చూసి ఒకదాన్ని ఒకటి కట్టేసి ఒకదానిపైన ఒకటి పెట్టేసి సమస్యని సాల్వ్ చేసుకుంది. సమస్య समाधान के लिए, ओके, अकस्मात समाधान मिलना, समस्या के लिए अकस्मात समाधान मिलना, अकस्मात समाधान मिलना ఏమైపోతుందండి చెప్పాలి, అంతరదృష్టి లేదా సూజ్, అంతరదృష్టి లేదా సూజ్ అంటారండి. ఓకే, సో ఇది మూడవ ప్రయోగం ద్వారా తెలుసుకున్నటువంటి విషయం అండి. ఓకే, సో ఈ రకంగా మూడు ప్రయోగాల్లో అంతరదృష్టి ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటిది మనకు నిరూపించాడు. మరి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఓన్లీ ఒక కర్ర నుంచేసి పళ్ళు లాగించాడు, అరటి పండ్లు. మరి ఇక్కడ ఏం చేశాడు, ఒక కర్రలో మరొక కర్రను ఫిట్ చేయించి మరి అంతర్దృష్టి వచ్చేలాగా చేశాడు, పళ్ళను పొందేలాగా చేశాడు. ఇక్కడ మరింత జటిలతరం చేశాడు, అత్యంత కఠినాయి స్తర్ పర్ పహుంచాయా. ఏం చేశాడు, పైన వేలాడదీశాడు, డబ్బాల మీద డబ్బాలు పెట్టాలి, కర్రను కర్రతో కట్టాలి, తర్వాత తీసుకోవాలి. ఈ రకంగా 3 స్థాయిల్లో చేయించడం జరిగిందండి. మరి ఇది ఈ యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి విద్యా విషయక అనువర్తనాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రయోగం మీద మీకు బిట్లు ఏం రావు, కానీ ప్రయోగం మీకు ఐడియా ఉంటేనే ఈ బిట్లకు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. విద్యా విషయక అనువర్తనాలు, విద్యారంగంలో ఈ సిద్ధాంతం ద్వారా ఏమేం లాభాలు ఉన్నాయి, ఏ ఏ కొత్త కొత్త పద్ధతులను కనిపెట్టారు, ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పబోయేవి, నెక్స్ట్ నేను చెప్పబోయేవే బిట్లుగా రాబోతున్నాయి. అవి మీరు చెయ్యాలంటే ఈ 3 బొమ్మలపైన, ఈ 3 ప్రయోగాలపైన మీకు ఐడియా ఉండాలి. చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారండి. మీరు ఎక్కడ చూడనన్నటువంటి కొత్త విషయాలు, బిఎడ్ పుస్తకాల్లో కూడా లేనటువంటి కొన్ని పాయింట్లు నేను చెప్తానండి. గతంలో ఇవి కూడా మీకు ఎగ్జామ్లలో వచ్చాయి, నేను చూపిస్తాను. బిఎడ్ పుస్తకంలో లేకపోయినా సో ఇందులో నుండి వచ్చినటువంటి బిట్ నేను మీకు చూపిస్తాను. సో అవన్నీ మా యొక్క వీడియోల్లో ఉంటాయి, మా యొక్క మెటీరియల్లో ఉంటాయి, మా యొక్క కోచింగ్లో ఉంటాయండి. సో మీరు మిస్ చేసుకోవద్దు. ఎప్పటికీ కూడా అవకాశం అనేటటువంటిది అన్ని వేళలా రాదు. సో మరి ఈ యొక్క వీడియో గీటురాయి లాంటిదండి. దీన్ని బట్టి మీరు జాయిన్ అయిపోండి. మా దాంట్లోనే జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదండి. సో మీరే నిర్ధారించుకోండి ఈ రేంజ్లో ఎక్కడైనా చెబుతారా అనేది. కంపారిజన్ చేయండి, ఎక్కడ ఒంటరిగా ఒక ప్రయత్నాన్ని చేయొద్దు మీరు కూడా. సో 2-3 బాగా చూడండి, అన్నింటినీ బాగా కంపారిజన్ చేసి ఏది కావాలో నిర్ధారించుకొని
ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఓకే, సో మరి అంతర్దృష్టి ఆ పదానికి సంబంధించిన నిర్వచనాలు, ఈ అంతర్దృష్టి యొక్క లక్షణాలు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పాయింట్లు, బిట్లు కరెక్ట్గా ఏమొస్తాయి అనేటటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో చెబుతానండి. ఓకే, ప్రయోగం అర్థమైంది కదా. ఇది మా యొక్క పర్ఫార్మెన్స్. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు యాప్లో జాయిన్ అయ్యి ఫస్ట్ మీరు ఫ్రీ వీడియోస్ చూడండి, నచ్చితేనే పే చేయండి అమౌంట్. మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో తప్పనిసరిగా మెటీరియల్ కూడా మీకు అందుబాటులో పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందండి. ఓకే, మెటీరియల్ని వాట్సాప్లలో కానీ లేదా యాప్లో కానీ పెట్టడం కాదండి, పోస్ట్ చేస్తాం, పార్సిల్ చేయడం జరుగుతుందండి. అన్నీ కూడా పుస్తకాల రూపంలో ఉంటాయి, స్పైరల్ బైండింగ్ చేయించబడినటువంటివి మీకు పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో अंतर्दृष्टि सिद्धांत के लक्षण और शैक्षिक महत्व ఇది చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.